మొదటిసారి భద్రాచలం ఏరియా హాస్పిటల్ను సందర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాస్పిటల్లో వార్డుకు తిరిగి వసతులని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ నెల 15న కంటికి వచ్చే శుక్లాలకు ఆపరేషన్ చేయించుకున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని, హాస్పిటల్ మరియు భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తానని అన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రావడం మాకు ఎంత ఆనందం. విజయ్ బాగుందా? ఏమి జ్వరం ఇది కూడా తీసుకో, సార్ దగ్గర చూపెట్టుకొని ఒకసారి చేయించు. థైరాయిడ్ బరువు తగ్గావా? తగ్గినాయా? కొద్దిగా ఉంటుంది, వెంటనే తగ్గకూడదు కొద్దిగా. అందరికి ధన్యవాదాలు. మొట్టమొదటి టైం ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ని సందర్శించడానికి వచ్చాను. అదేవిధంగా లాస్ట్ మంత్ ఎన్నికలకు ముందు క్యాట్రాక్ట్ సర్జరీలు కూడా ఇక్కడే చేయాలని మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆప్థమాలజీ ఓటీ థియేటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దాని కానీ లాస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చి ఆప్థమాలజీ సర్జన్ని, అదేవిధంగా ఆర్ఎంఓ గారిని, సూపరింటెండెంట్ గారిని, వాళ్ళ టీంని అందరినీ రిక్వెస్ట్ చేస్తే ఏ సర్జరీ అయినా భద్రాచలంలో చేయాలి. మనం క్యాటరాక్ట్ సర్జరీలు దూరంగా వెళ్ళొద్దు. దూరంగా వెళ్ళటం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు ఏ అండ్ డి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలామంది క్యాటరాక్ట్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నప్పుడు మనం అనేక విధాలుగా స్క్రీనింగ్ చేసి చాలా వరకు క్యాటరాక్ట్ సర్జరీలు ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు కళ్ళజోడులు ఇవ్వటం, అనేక కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా నూతనంగా వచ్చిన గవర్నమెంట్ను కూడా మేము ప్రాధేయపడేది ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఈ ఏరియా హాస్పిటల్ కానీ ఇవి కానీ భద్రాచలంలో ముఖ్యంగా అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న ఈ ఏరియా హాస్పిటల్ని ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ, ఒడిశాకి సంబంధించి ఉంటుంది. అనేక మంది పేషెంట్లు, పేద ప్రజలు ఏరియా హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయించుకుంటూ ఉంటారు. దానికి అన్ని సదుపాయాలు కల్పించి దాంతోపాటు స్టాఫ్ని కూడా రిక్రూట్మెంట్ చేసి ఇక్కడే జరిగేటట్టుగా చూడాలి. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్ళమని ప్రాధాయపడ్డా కూడా వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళాలి. చాలామంది కూడా
విజయవాడ అలా మనం ఆంధ్ర వాళ్ళని విజయవాడ పంపితే విజయవాడ వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయి చాలామంది మరణాలు చేయడం జరిగింది. అలానే భద్రాచలంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఎక్కడికైనా నీలోఫర్ కానీ గాంధీ కానీ మనం నిమ్స్ కానీ వెళ్ళమంటే చాలామంది వెళ్ళరు. వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మరణమే ఒక శాస్త్రంగా అనేది జరుగుతుంది. దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలనే ఉద్దేశంతో భద్రాచలాన్ని ఈరోజు అనేక సౌకర్యాలు ఏదైతే లేవో వెంటిలేటర్ కాడ నుంచి డయాలసిస్లో, అలానే ఇప్పుడు నియోనేటల్ కేర్కి వెళ్ళాం, ఎసెన్షియల్ దానికి. ఇంతకుముందు మనం ఏదైనా పిడియాట్రిక్ చిన్న నియోనేటల్స్ బర్త్ అంటే 1 month లోపల పిల్లలు ఎవరైనా అయితే ప్రాబ్లం వస్తే నీలోఫర్ వెళ్ళాలని సూచిస్తూ కూడా వాళ్ళు కూడా వెళ్ళకుండా లేకపోతే మార్గ మధ్యంలోనే చనిపోయేవాళ్ళు. ఇప్పుడే నేను వెళ్ళి సీనియర్ మన పిడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళని నా కొలిగ్గా ఉండి నా కండదండలుగా నేను పనిచేసాను ఈ ఏరియా హాస్పిటల్లోనే. ఆ రోజుల్లో ఉన్న దానికన్నా ఈ రోజుల్లో బ్రహ్మాండంగా ఆన్లైన్లో పిడియాట్రిక్స్ నీలోఫర్ డాక్టర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్ డాక్టర్లు ఇక్కడే ఆన్లైన్లో చూసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చే విధానంగా చేసే దాంట్లో. అదేవిధంగా వెంటిలేటర్స్ కానీ మొబైల్ ఎక్స్రేలు కూడా అనేక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు అనేక ట్రీట్మెంట్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. కావున ప్రజలందరికీ గమనించేది ఏమంటే స్టాఫ్ రిక్రూట్మెంట్, దాంట్లో పిడియాట్రిక్స్ కానీ అనేక సర్జరీలు, గైనకాలజీ కానీ అలానే జనరల్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అలానే ప్రతి ఒక్క పేదవాడికి ముందు ముఖ్యంగా వైద్యము, విద్య, దీంట్లో ముఖ్య ప్రధానమంది వైద్యం కాబట్టి వైద్యం అందాలని వాళ్ళని ప్రాధాయపడ్డాను. నేను కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక పిహెచ్లో పనిచేశాను, అదే ఏరియా హాస్పిటల్లో కూడా పనిచేసి వెళ్ళాను. అందరూ నాతోటి మిత్రులు, నా డాక్టర్లే ఉన్నారు, నా సీనియర్లు కానీ నాతోటి కానీ ఇంకా జూనియర్లు కానీ అలానే స్టాఫ్ సిస్టర్లు కానీ అందరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కోఆపరేట్ చేయాలి, పేదవాడికి మనం వైద్యం అందించాలి అంటే మీరందరూ పనిచేయాలని అందరూ చక్కగా పనిచేసే సిస్టర్లు కానీ డాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అవసరమైతే మీకు ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే పైనుంచి నేను సహాయ సహకారాలు తీసుకొని నన్ను ఒక వైద్యుని కాకుండా ఈరోజు ఎమ్మెల్యేగా చేసినందుకు ఈ ఏరియా హాస్పిటల్తో పాటు భద్రాచలం అభివృద్ధి చెందే దాంట్లో నా ముందు ఉంటుందని వాళ్ళకి మనవి చేయడం జరిగింది. ఏ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి ఉండి మీకు ఇబ్బందులు తీరుస్తానని హామీ ఇచ్చాను. అదే ధైర్యంతో మీరు చెయ్యండి. ఏ సర్జరీ అయినా పర్లేదు, మనకు ఇంకా అవసరమైతే పిఓ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేశాను. లాస్ట్ ఏమైనా కార్డియాక్ ప్రాబ్లం కానీ అలానే కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే మనమే అంబులెన్స్ పెట్టి హైదరాబాద్ తరలించాలంటే పిఓ గారు కూడా ఒప్పుకున్నారు. అలానే కలెక్టర్ గారు కూడా రివ్యూలో మళ్ళీ చెప్తాను. ఏ మంత్రి గారు ఉన్నా కానీ ఈరోజు దామోదర్ నరసింహరావు మంత్రివర్యులు, హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు. అవసరమైతే ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టికి కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి ఉండే దాంట్లో అన్ని సదుపాయాలు ఉండే దాంట్లో నాకు కృషి చేస్తానని, నేను ఒక వైద్యునిగా మరియు ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గానికి ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క వారికి సిస్టర్లతో సహా ధైర్యం ఇచ్చుకుంటూ నేను వచ్చిన సందర్భం అందరికీ ఘనస్వాగతం పలుకుతూ మా డాక్టర్లని అన్నందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొలిగ్గా, నా సిస్టర్లుగా, నిజంగా నా తోటి వారిగా నేను వాళ్ళని అభినందిస్తూ బాగా చేయండి అని చెప్తే నాకు తెలుసు వాళ్ళు బాగా పనిచేస్తారని. అందుకే దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది భద్రాచలంకి. కొత్తగూడెంలో సర్జరీ చేయకుండా ఇక్కడికి వచ్చి చేయించుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పని నిమగ్నమై పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్క మనిషిని ప్రాణాలకి వాల్యూ కట్టే సిస్టర్లు కానీ డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ హాస్పిటల్ నడుస్తుంది మనవి చేసుకుంటూ సిస్టర్లకి, డాక్టర్లు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అండదండలు ఎప్పుడూ ఉంటాయని, ఖచ్చితంగా ఏ సిస్టర్ కానీ ఏ డాక్టర్ కానీ ఆపదొచ్చినా నేను ఉంటానని, పేషెంట్లకు కూడా మనకు ప్రేమతో చూసుకుంటే మనకి ఇంకా మంచి పేరు వస్తుందని వాళ్ళకు కూడా ఒక సూచన ఇచ్చి చూస్తారు. ఖచ్చితంగా మనం చెప్పినా చెప్పకుండా వాళ్ళు పేద పేషెంట్ల పట్ల వాళ్ళ ప్రేమ ఉన్న సిస్టర్లు కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా దూరం డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ భద్రాచలంలో వచ్చి పనిచేయాలని, అదేవిధంగా నేను వాళ్ళని ఒక్కటే కోరుకునేది ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం ఉన్నా పర్లేదు, అందరినీ లోకల్లో ఉన్న బాగా పనిచేసే సిస్టర్లు అందరినీ కూడా ఎక్కడెక్కడ డిప్రెషన్లో ఉన్న వాటిని కూడా క్యాన్సిల్ చేయించి భద్రాచలంలో చేసే వాళ్ళకి భద్రాచలంలో స్థానాన్ని కల్పిస్తానని వాళ్ళకి హామీ ఇచ్చుకుంటూ మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళందరికీ వెళ్ళి నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ డాక్టర్గా ఈ హాస్పిటల్కి నా వంతు ఉంటుందని వాళ్ళకి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.